ఏమ్మా అయ్యయ్యో వద్దమ్మా. ఏం తల్లి? మా అమ్మ సున్నుండ చేస్తుంది తింటావా? అవునా, ఒకటి ఈయనైనా తింటానా? మా సున్నుండ నువ్వేం తింటావు పోయా? ఏం తలారి కాడికి మా ఇంట్లో తినేసిపోదామని వచ్చినావా? ఏయ్, యో ఎందుకు అట్టారేసినావా? నీ భార్య అడిగితే కూడి పడదా నీక? మా ఇంటి కాడ వచ్చి తింటారేసినావా? ఏయ్, పోమే, పెద్ద తలకాయ నేపా. నేను రావడం పెద్ద తప్పు ఇడకి. యో తాత తాత ఇట్రా ఇట్రా. ఏంది మే పెద్ద బాధ నీతో? అయ్యమ్మ కొన్ని పాలు ఇచ్చిందా తాగేవా? అమ్మా, నువ్వు ఇచ్చే పాలు వద్దు, నేను తాగపడలేదు. ఏం తాత నీకెంత ప్రేమగా ఇస్తాంటే ఒక చుక్క తాగేవా? ఏయ్, నాకు వద్దు పో, మళ్ళీ ఏదో ఒకటి అంటావు. తాత తాత అన్నలే ఒక్క చుక్క తాగు తాత. మంచి తాతావు కదా, తాగు తాగు. ఓయమ్మ నా కాడి పాలు పెట్టుకొని తాగేనాడు. చిన్నపిల్ల కాడి పాలు పెట్టుకొని తాగేనాడు. ఓయమ్మ ఇప్పుడు నేను పాలు తాగాలమ్మా, నాకు ఆకలి కూడా అదమ్మా. మా అమ్మ కాడి ఇప్పుడు డబ్బులు లేదమ్మా, నేనేం చేసేది? అయ్యో ఓ అమ్మ తల్లి, ఒక సుక్క కూడా తాగలేదమ్మా. ఇందా తాగు పాలు. ఓయమ్మ ఎంగిల్ పాలు ఇస్తా అంటున్నాడమ్మా చిన్న బిడ్డకి. ఇప్పుడు 1 లీటర్ పాలు 1000 రూపాయలు అంటున్నా. ఇప్పుడు ఆ పాలకి డబ్బులు ఎట్ట చేశాను నాయనా? బెమ్మాయి తాత నేను పాలు తాగుతుంటే డక్కలు పెట్టుకున్నాడే. ఉండు ఈలో పోయి మధ్యస్థం పెడతా. ఎందుకు మేము మధ్యస్థమా? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు నాకు 1000 రూపాయలు ఇస్తావా మధ్యస్థం పెట్టమంటావా? 1000 రూపాయలు నేను ఇయ్యాలా? 1000 రూపాయలకు మధ్యస్థ పెడతావా? నేను పోమే, పెట్టుకోపో. చిన్న బిడ్డ కాడ పాలు పెట్టుకొని కొట్టేసినావని చెప్తా. అమ్మ బాబాయ్. ఓ అమ్మాయి చెప్పడం కూడా చెప్తాది తల్లి. నువ్వు ఆడబాగా తల్లి అందావు. 1000 రూపాయలు ఏమవుతుంది? ఇప్పుడు బడికి వచ్చినానా, సాయంత్రం వస్తా మాట్లాడుకుందాం. ఓ అమ్మ తల్లి, నన్ను పిలవద్దు, నీతో నేను మాట్లాడవద్దు. నీ కంటికి కనిపించకుండా తిరుగుతాను చూడు కావాలని. షాక్ అయ్యావా? ఆ పానీలే 1000 రూపాయలు వచ్చింది. సూపరు, కత్తి, తురుము.